దాంతో లేదంటే నిజంగా తెలంగాణ రాజకీయాలు ఏమన్నా రేపు ఎలక్షన్స్ వచ్చే ముందుకు ఏమన్నా మారే అవకాశం ఏమన్నా ఉంటుందా ఏమి రాజకీయ లేదు. పార్టీ? ఆస్తుల పంపకం తగాదా, పవర్ పంపకం తగాదా, ఈ రెండు. ఇక్కడ షర్మిల ఏంటి, రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు నాకు ఇవ్వకపోవడం వల్ల నేను ఎట్ట అయ్యానని ఫీల్ అవుతాం, అన్నకి ఇవ్వాలని అడుక్కుంది, ఇవ్వలేదు కాబట్టి కోపం వచ్చింది ఆమెకి. ఆస్తిలో వాటాతో పాటు రాజకీయంలో కూడా వాటా కావాలా, నాన్న వారసులం మేము అన్నటువంటి. నువ్వు మరి అత్తారింటి వైపు నుంచి కదా నువ్వు వారసత్వం అడగాల్సింది, వాళ్ళ ఆయనతో పాటు కార్యకలాపాల్లో వాటా తీసుకుంటారా, పుట్టింటి వైపు నుంచి తీసుకుంటారా? పెళ్ళప్పటితో పుట్టింటికి సంబంధించినటువంటి అన్ని లాంఛనాలు పూర్తయిపోతాయి, మళ్ళీ పదే పదే లెక్కలు తీసుకునేది ఏంది? నువ్వు ఇక్కడ చూసుకుంటే కవితది, నువ్వు అప్పుడు పెళ్ళప్పుడు నువ్వు తీసుకునే లాంఛనాలని తీసుకుని ఉంటావు కదా, ఇప్పుడు అన్న సంపాదించుకున్న దాంట్లో నాకు ఇవ్వాలా, మా నాన్న దగ్గర తర్వాత సంపాదించుకుంది కూడా నాకు ఇవ్వాలి, లేకపోతే ఆయన రాజ్యాధికారంలో రాజకీయంలో నాకు వాటా కావాలి. భర్త వైపు వాటా ఆమెకే కావాలి, పుట్టింటి వైపు వాటా ఆమెకే కావాలి. ఇంకోటి అసలు ప్రజలకు ఆమె ఏం చేసిందని, తెలంగాణ జాగృతి అని పెట్టి ప్రభుత్వ సొమ్ములతో భారీగా ఖర్చు పెట్టుకుంది. ప్రభుత్వ సొమ్మే కదా, ఆవిడ జేబులో నుంచి ఆమె తీసి పెట్టిందా? ఇల్లు అద్దెకున్నానని చెప్పినటువంటి ఆవిడ ఎలాగ ఇవాళ అంత కోట్ల రూపాయలు మెయింటైన్ చేయగలుగుతుంది, 5 లక్షల రూపాయలు వాచి ఎట్ట మెయింటైన్ చేయగలుగుతుంది? నడుస్తోంది, జరిగిపోతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ కుటుంబం ఒకటే కాదు కదా సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్తును కూడా ఆమె రోడ్డుకి లాగే ఏమైపోతుంది ఆవిడ చెప్పగానే జనాలందరూ వ్యతిరేకం అయిపోతారా?